ఈ బండి దప్తర్ అనేది రెన్యూల్ చేయించడానికి వెళ్తున్నా. బండి దప్తర్ రెన్యూల్ అవడానికి ఎంత ఖర్చు అయింది, ఎంత ఫైన్ పడిందో చూపిస్తే వీడియోలో చూడండి. ఫస్ట్ మన దగ్గరలో ఉన్న ఒక నెట్ సెంటర్ కి అయితే వెళ్ళాలి. జహరాన్ ఏరియాలో ఉన్న జమేలాకి అయితే వచ్చాను నేను. అక్కడ మన దప్తర్ ఇచ్చి రెన్యూల్ చేయించుకోవాలి, టైం అయిపోయిందని చెప్తే సంవత్సరానికే 2 సంవత్సరాలకే 3 సంవత్సరాలకే అని అడుగుతారు. సంవత్సరానికి రెన్యూల్ చేయించాలంటే 20 దినార్లు. నేను 3 సంవత్సరాలు చేయించి 60 దినార్లు కట్టా. దినార్ నుంచి వచ్చేసి ఎక్స్ట్రా వాళ్ళు పేపర్లు చేసిన దానికి ఇక్కడ నుంచి అసలు కట్టం అనేది ఉంటది. ఈ పేపర్లు తీసుకొని నేనైతే జాబ్రియాలో ఉన్న ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఈ ఆఫీస్ పక్కన ఒక సందు ఉంటది. ఆ సందులో లోపలికి వెళ్ళామంటే ఇక్కడ వెళ్ళి ఆ సార్ వచ్చేసి ఫస్ట్ అన్ని పేపర్ల మీద స్టాంప్ వేస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత లైట్లు అన్ని వెలుగుతున్నాయా లేదా, ఎక్కడన్నా యాక్సిడెంట్ చేసి డ్యామేజ్ అయి ఉన్నదా, ఫ్రంట్ బ్యాక్ అన్ని బాగున్నాయా లేదా చెక్ చేసి 2 దినాలు అమౌంట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ స్టాంప్ వేస్తారు. ఆ పేపర్ తీసుకుని ముందుకెళ్తే 3వ స్టాంప్ వేస్తారు. ఆ పేపర్లన్నీ తీసుకొని నాకు దగ్గరలో ఉన్న సలాం అనే ఏరియాకి వచ్చాను అనమాట. మసీద్ పక్కనే ఆఫీస్ ఉంటుంది. 3 నుంచి 7 వరకు మాత్రం ఓపెన్ లో ఉంటుంది. నేను తెచ్చిన పేపర్లు తీసుకుని 5 దినాలు డబ్బులు కట్టించుకొని కొత్త దాని మీద స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చింది. పక్కనే నామినేషన్ చేయించేసా. 3 సంవత్సరాలు అయితే రెన్యూల్ అయిపోయింది. వీడియోని మళ్ళీ చూడకుండా నేను ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ పే చేశానో కామెంట్ చేయండి చూద్దాం. మనది ₹1 లేదు, సార్దే మొత్తం 3 సంవత్సరాలు. ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా. బాయ్.